వచ్చిన మీ అందరికీ నా హృదయపూర్వక ఆహ్వానం నుండి దయచేసి మీ పక్కన ఉన్న వారిని కూడా ఆహ్వానించండి. జస్ట్ గ్రీట్ దెమ్ విత్ అ స్మైల్ అండ్ సే యు వెల్కమ్ హియర్ అండ్ గాడ్ బ్లెస్ యూ అని చెప్పండి. అయితే వాక్యంలోనికి వెళ్ళిపోదాము. ద్వితీయోపదేశకాండము 10వ అధ్యాయము 12 నుంచి 13 వరకు చదువుదాం. డ్యూటానమీ 10:12 ఆన్వర్డ్స్. కాబట్టి ఇశ్రాయేలు నీ దేవుడైన యెహోవాకు భయపడి ఆయన మార్గములన్నిటిలో నడుచుచు ఆయనను ప్రేమించి నీ దేవుడైన యెహోవాను నీ పూర్ణ మనస్సుతో నీ పూర్ణ ఆత్మతోనూ సేవించి నీ మేలు కొరకు నేడు నేను నీకు ఆజ్ఞాపించు యెహోవా ఆజ్ఞలను కట్టడలను అనుసరించి నడుచుకొందునన్న మాట కాక నీ దేవుడైన యెహోవా నిన్ను మరి ఏమి అడుగుచున్నాడు? నీ దేవుడైన యెహోవా నిన్ను మరి ఏం అడుగుచున్నాడు? నీ ధనం అడుగుతున్నాడా? నీ ఇల్లు అడుగుతున్నాడా? నీ జాబ్ ఇచ్చేమని అడుగుతున్నాడా? అవన్నీ మేము ఇచ్చి ఉన్నాం. ఇప్పటికీ మీ అందరికంటే ఎక్కువ బ్యాటిల్స్ ఫైట్ చేస్తూ ఉంటున్నాం. కానీ స్టిల్ వీ వాంట్ టు ఫాలో గాడ్ మోర్. హల్లెలూయా. మరి ఏం అడుగుతున్నాడు దేవుడు మనల్ని? ఫస్ట్ పాయింట్ మీరు చదవండి, 12వ వచనం. చాలామంది అది మిస్ చేస్తారు. నీ దేవుడైన యెహోవాకు భయపడి. ఒకసారి అందరం చెప్దాం, దేవునికి భయపడాలి. ఎవరికి భయపడాలి? మనము సాతానికి భయపడతాం, మనుషులకు భయపడతాము, దేవుణ్ణి అశ్రద్ధ చేస్తాం, అలక్ష్యము చేస్తాం. దేవుడు మరి మనల్ని ఏం అడుగుతున్నాడు అని అంటే ఫస్ట్ పాయింట్ ఏం అడుగుతున్నాడు దేవుడు మనల్ని? దేవునికి భయపడ. ఈ రోజుల్లో మనం చూస్తున్నాము చాలామంది ఆయన ప్రేమ గురించి ఎక్కువగా మాట్లాడుతున్నారు. ఆయన ప్రేమ ఎంత మాట్లాడినా సరిపోదు. బైబిల్ సెలవిస్తుంది ఆయన ప్రేమ లోకంని ఎంతో ప్రేమించాడు. కనుక ఏమిచ్చాడు దేవుడు? అద్వితీయ కుమారుని లోకమునకు అప్పగించేశాడు. ఆయన ద్వారా ఇప్పుడు మనకేంటి? రక్షణ, నిత్య జీవము. ఇప్పుడు మనం శ్వాస ఒక 4 minutes ఆపుకుంటే చనిపోతాం. కానీ చనిపోయిన తర్వాత మనం యుగ యుగంలో జీవించగలుగుతామని దేవుడు మనకి నిత్య జీవ వారసత్వాన్ని దేవుడు మనకు దయచేశాడు. ఆమేన్. వి ఆర్ గోయింగ్ టు లివ్ ఫర్ ఎవర్ జస్ట్ లైక్ గాడ్. గాడ్ ఇస్ ఇటర్నల్, సో ఆర్ వి. యు గెటింగ్ ఇట్? ఆయన పేరేంటండి? నిత్యుడగు దేవుడు కదా. ఆశ్చర్యకరుడు చెప్పాలి, ఆలోచనకర్త, బలమైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్తయగు అధిపతి. హల్లెలూయా. ఎన్ని ఉన్నాయి ఆయన టైటిల్స్? దాంట్లో నిత్యుడైన తండ్రి. ఆ నిత్యత్వంలో నిన్ను నన్ను పెట్టడానికి ఆయన చూస్తున్నాడు. ఆయనతో పాటు మనము పరలోక రాజ్యంలో నివాసం చేయడానికి దేవుడు మనల్ని ఎన్నుకున్నాడు. మనం ఇంకా మట్టి శరీరంలో ఉండడానికి వీలు లేదు. ఇది కొంతకాలమే శరీరం. ఆ తర్వాత దేవునితో మనము యుగ యుగములు కలిసి బ్రతకబోచున్నాం. He has given his son so that we will be along with his son with him forever. మీకు అర్థమైందా? యేసయ్యతో పాటు మనము తండ్రి ఎదుట, కళ్ళ ఎదుట మనం జీవిస్తామని, యుగ యుగంలో జీవిస్తామని ఆయన కోరుకొని పంపించాడు. అలాంటి దేవుడు మరి నేను ఏం అడుగుతున్నాను అంటున్నాడు. వాట్ ఈస్ హీ ఆస్కింగ్? నేను సంవత్సరానికి ఒకసారి ఏదైనా మీటింగ్ కండక్ట్ చేయాలన్నా, ఈవెంట్స్ కండక్ట్ చేయాలన్నా మా మీడియా టీంని రమ్మంటాం. ఎవరు రారు. మ్యూజిక్ టీంని రమ్మంటాం. పాపం 2 వచ్చారు, మళ్ళీ వెనకకి వెళ్ళిపోయారు. నాకు అనిపిస్తుంది చర్చ్కి సంవత్సరానికి ఒక్కసారి పండుగ చేస్తే ఒక మీడియా టీం రారు, మ్యూజిక్ టీం రారు. ఏడ్చుకుంటూ కూర్చుంటా నేను. ఏముంటుంది? బట్ సమ్ టైమ్స్ నాకు అనిపిస్తుంది ఇటువంటి సమయంలో దేవుడు మనల్ని ఎన్నిసార్లు పిలిచాడు, ఎన్నిసార్లు కొన్ని విషయాలు దేవుడు మనకి కొన్ని మాటలు చెప్తా ఉన్నాడు. రీడ్ ద వర్డ్ అంటున్నాడు. యు రీడ్ ద వర్డ్. ఎవరైతే దేవుని వాక్యం చదువుతారో వారికి దేవుని భయం ఉంటుందంట. ఎవరికైతే దేవుని భయం ఉంటుందో వారు ఎప్పుడు యథార్థ మార్గంలోనే ఉంటారంట. హల్లెలూయా. నువ్వు యథార్థ మార్గంలో ఉండాలంటే యూ హ్యావ్ టు రీడ్ ద వర్డ్. బైబిల్లో ఒక మాట చూపిస్తాను. ఇదే ద్వితీయోపదేశకాండము 17వ అధ్యాయం 18 నుంచి చదవండి. మరియు అతడు రాజసింహాసనమందు ఆసీనుడైన తర్వాత లేవీయులైన యాజకుల స్వాధీనములోనున్న గ్రంథమును చూచి ఆ ధర్మశాస్త్రమునకు ఒక ప్రతిని తన కొరకు రాసుకునవలెను. ధర్మశాస్త్ర గ్రంథమును ఇక్కడ ఎవరు? పాస్టర్స్ కాదు, యాజకులు కాదు. ఎవరంటే ఒక రాజుకి, ఒక రాజు ఎక్స్ట్రా ఒక గ్రంథము, ధర్మశాస్త్ర గ్రంథము ఏం చేసుకోవాలి? రాసుకోవాలి.
రాజుకు అసలు టైం ఉండదు. అలాంటి రాజులకు దేవుడు ఏం చెప్తున్నాడు, నువ్వు ధర్మశాస్త్ర గ్రంథము రాసుకోవాలి. ఎందుకు చద్దాం, 20 వరకు చద్దాం. అది అతని యొద్ద ఉండవలెను. ఎక్కడ ఉండాలి అది? ఈరోజు వాక్యం ఎక్కడ ఉండాలి? మన చేతిలో, అంతేనా? హృదయంలో ఉండాలి. దేవుని యొక్క వాక్యాన్ని మనము ఎలాగ ధ్యానించాలి? ఇంకా చద్దాం. తన రాజ్యమందు తానును తన కుమారులను ఇజ్రాయేలు మధ్యన దీర్ఘాయుష్మంతుడు అగునట్టుకై తాను తన సహోదరుల మీద గర్వించి ఈ ధర్మమును విడిచిపెట్టి కుడికి గాని ఎడమకు గాని తాను తొలగక ఉండునట్లు తన దేవుడైన యెహోవాకు భయపడి ఈ ధర్మశాస్త్ర వాక్యములన్నిటినీ ఈ కట్టడలను అనుసరించి నడువ నేర్చుకొనుటకు తమ దేవుడైన యెహోవాకు భయపడి ఈ ధర్మశాస్త్రమును ఏం చేయాలంట? అనుసరించి. సంగమా, దేవుడు అంటున్నాడు, మీరు అనేకులకు భయపడుతున్నారు, కానీ నాకు భయపడు. ఏ విషయంలో భయపడ అంటే, అమ్మో దేవుడు అని పారిపోవడం కాదు. భయం అంటే అమ్మో దేవుడు వచ్చాడని పారిపోవడం కాదు. భయం అంటే ఆనర్. భయం అంటే ఆయన మాటలకి ప్రయారిటీ ఇవ్వడం. భయం అంటే ఏంటంటే ఆధిక్యత, దేవునికి ఎక్కువ ఆధిక్యత ఇవ్వడం, ఎక్కువ విధేయత చూపించడం, అభిమానించడం. ఆయన మాటలు ఎవరి మాటల కంటే, చూడండి, అందరి మాటల కంటే దేవుని యొక్క మాట శాశ్వతమైనదని, అది చాలా ఇంపార్టెంట్ అని, చాలా ముఖ్యమైనదని నీవు ఆ వాక్యాన్ని నువ్వు పట్టుకున్నట్లయితే అది నువ్వు చూపించే భయం అని దేవుడు చెప్తా ఉంటున్నాడు. బికాజ్ వెన్ యూ స్టార్ట్ రీడింగ్ ద వర్డ్ ఆఫ్ గాడ్, వెన్ యూ స్టార్ట్ నోయింగ్ ద వర్డ్ ఆఫ్ గాడ్, దేవుని అందులో భయం వచ్చినప్పుడు నువ్వు చాలా యథార్థ మార్గంలో నడుస్తావు. దేవుని ప్రేమ కావాలి, ఎప్పుడు ప్రేమ కావాలి, ఎప్పుడు మంచితనం కావాలి. ఇప్పుడు మనం అందరం మంచి కావాలని మనం కోరుకున్నాం, కానీ దేవుడు ఈరోజు మనల నుండి ఏమని అడుగుతున్నాడంటే, నా యందు నీకు భయం ఉండాలంటున్నాడు. ఏముండాలి? భయం ఉండాలి. ఈ భయం లేకనే మన జీవితంలో ఏం జరుగుతుందంటే యథార్థమైన మార్గంలో జీవించట్లేదు. అంతేకాదు, దేవుని భయం లేకపోతే అందరికీ భయపడతాము, లోకంలో ఉన్న వారందరికీ భయపడతాము, అందరికీ తోకగా ఉంటాము. కానీ వాక్యం ఏం సెలవిస్తుంది? నేను నిన్ను తలగా నియమించాను కదా, నేను నిన్ను అప్పించేవాడుగా చేశాను. అంటే అప్పులోకి నువ్వు భయపడుతున్నావు అంటే ఎవరు భయం లేదు నీకు? దేవుని భయం లేదు. దేవుని భయం ఉన్నట్లయితే ఎన్ని దీవెనలో. ఈ మెసేజ్ లాస్ట్ వరకు వినండి, ఖచ్చితంగా ఈ రోజు నుంచి నేను దేవునికి భయపడతానని మీరు చెప్తారు. యూ విల్ స్టార్ట్ నోటీసింగ్ దేవునికి మాటలను నోటీస్ చేస్తావు, ఆయన మాటలు ప్రయారిటీ ఇస్తావు, and you will obey God. Amen. I will show you a few people who feared God. చెప్పండి, I will fear God అని చెప్పండి. ఈరోజు మెసేజ్ టాపిక్ ఏంటి? దైవ భయం కలిగి ఉండాలి. ఏం భయం ఉండాలా? దైవిక భయం ఏం చేస్తుంది మన జీవితంలో అనేది చూపిస్తూ ఉంటాం. ముఖ్యంగా ఆదికాండము 42:18 ఒకసారి చూద్దాం. మూడవ దినమున యోసేపు వారిని చూచి, నేను దేవునికి భయపడువాడను, మీరు బ్రతుకున్నట్లు దీన్ని చేయండి. ఈ మాట అండర్లైన్ చేసుకోండి. నేను దేవునికి భయపడువాడను. ఈ మాట ఎవరు చెప్పారు? యోసేపు చెప్పారు. ఓకే, ఐ వాంట్ ఎవ్రీబడి టు కాన్సన్ట్రేట్ ఆన్ ద వర్డ్ ఆఫ్ గాడ్. ఓకే, ఇక్కడ చూడండి, దేవునికి భయపడే వారికి హై కాలింగ్ ఉంటుంది. యు వాంట్ హై కాలింగ్? If you have high calling, you won't fall into sin. If you have high calling, నువ్వు పాపంతో నువ్వు ఆట ఆడవు. ఓకే, నేను చూపిస్తాను ఆయన దేవుడు ఎలాగ దీవిస్తాను. చూడండి 39:9, 39:9 Genesis. ఓకే, అందరూ కూడా యాక్టివ్గా వినండి, యాక్టివ్గా స్పందించండి. నీవు అతని భార్యమైనందున నిన్ను తప్ప మరి దేనిని నాకు అప్పగింపగా ఉండలేదు, కాబట్టి నేనెట్లు ఇంత ఘోరమైన దుష్కార్యము చేసి దేవునికి విరోధముగా పాపము కట్టుకొందునని తన యజమాని భార్యతో అని. ఓకే, ఇక్కడ మరొకసారి చదవండి నాకు స్క్రీన్ మీద. నీవు అతని భార్యమైనందున నిన్ను తప్ప మరి దేనిని నాకు అప్పగింప ఉండలేదు. ఓకే, కాబట్టి నేను ఇట్లు ఇంత ఘోరమైన దుష్కార్యము చేసి దేవునికి విరోధంగా పాపము కట్టుకుందునని తన యజమాని భార్యతో అని. నా ఈ డైలాగు ఎవరు వేశారు? ఎవరికి వేశారు? యోసేపు ఎవరికి వేశాడు? పోతిఫర్ భార్యకు.
పోతిఫర్ భార్యకు ఈ డైలాగ్ వేశాడు. ఓకే, మీరు జ్ఞాపకం చేసుకోండి. యోసేపు దేవునికి భయపడువాడా? పోతిఫర్కి భయపడతాడా? దేవునికి ఎక్కువ భయపడతాడా? కానీ పోతిఫర్ భార్య వచ్చి రోజు రోజు ఆయనను ఏం చేస్తూ ఉంది? ఫ్లర్ట్ చేస్తుంది, సెడ్యూస్ చేస్తుంది, ఆయనతో మాట్లాడడానికి ప్రయత్నం చేస్తూ ఉంటుంది. ప్రతిరోజు ఆమె ఏం చేస్తుంది? ఆయనను కోరుకుంటుంది, బుజ్జగిస్తుంది. అటువంటి సమయంలో ఏం జరిగింది అంటే యోసేపు ఒక డైలాగ్ వేస్తాడు. ఆ డైలాగ్ మీరు చూడండి. ఈ డైలాగ్ తర్వాత ఆయన లైఫ్ ప్రమోషన్ ఎంత బాగుంటుందో చూడండి. యా, స్క్రీన్ కొంచెం ఇలా చేయండి అమ్మా, కొంచెము. యా, చూడండి. కాబట్టి నేను ఎట్లు ఇంత ఘోరమైన దుష్కార్యము చేసేదను. ఫర్ సమ్ పీపుల్ ఒక మేనేజర్ భార్య ఈజీ షార్ట్ కట్, డబ్బులు వస్తాయి. ఆయన ఏ స్థాయిలో ఉన్నాడు? అక్కడ ఆ ఇంట్లో బానిస స్థాయిలో ఉన్నాడు, ఒక పనివాడి స్థాయిలో ఉన్నాడు. ఆయన మంచి దేవుడు ఆయన తోడుగా ఉండి పనులన్నీ చేస్తున్నాడు కాబట్టి ఆయన సూపర్వైజర్ పొజిషన్లో పెట్టాడు. ఆ పొజిషన్లో పెట్టిన తర్వాత ఈసారి ఎవరు కనబడింది ఆయన మీద అంటే ఆ యజమానుని యొక్క భార్య. ఇక్కడ మనం చూస్తే హీజ్ అ యంగ్ మ్యాన్. హీజ్ అ యంగ్ మ్యాన్, 18 years ఉండొచ్చు, 17-18 years ఉండొచ్చు. ఓకే, ఆ ఏజ్లో బాయ్స్ ఎలా ఉంటారు? కొంచెం ఎవరైనా మాట్లాడినా కూడా మెలకలు తిరిగిపోతూ ఉంటారు. అలాంటిది యోసేపు దేవుని పట్ల ఉన్న భయం ఎంత గొప్పగా ఉంటుందంటే చూడండి. 2 types of people we can see in this world today in this generation. ఓకే, మోస్ట్లీ 99.9% జనరేషన్ ఎలా ఉన్నారంటే వారే ముందుకెళ్ళి పాపాన్ని కొని తెచ్చుకుంటున్నారు. ఓకే, పాపం జోలికి వెళ్తున్నారు. ఇక్కడ పాపం వెంటాడుతుంది ఎవరిని? యోసేపుని. యోసేపు ఏం చేస్తున్నాడు? ఎవరికేం తెలుస్తుంది? యజమానికి తెలియదు, ఎందుకంటే భార్య కాబట్టి. భార్య చెప్పదు. ఎవరికేం తెలుసు? ఇంట్లో కూడా ఎవరు లేరు. ఒక చిన్న తప్పు, ఒక స్మాల్ సిన్ చేస్తే ఎవరికి తెలియదు. నా సుఖం నేను పొందుకుంటాను అనుకొని ఉంటే ఒకవేళ థింక్ అబౌట్ జోసెఫ్స్ లైఫ్. కానీ ఆయన ఏం భయపడ్డాడు? దేవునికి భయపడ్డాడు. హైయెస్ట్ కాలింగ్ పీపుల్ విల్ ఫియర్ గాడ్. దేవునికి భయపడ్డాడు. ఆయన డైలాగ్ మీరు చూస్తారా? ఇంత ఘోరమైన దుష్కార్యము అంటే ఆ పాపాన్ని ఎలా చూశాడు? ఘోరమైన దుష్కార్యముగా చూశాడు. హల్లెలూయా! ఆ తప్పుని ఎలా చూశాడు? చిన్నదిగా చూడట్లేదు. మనోళ్ళు ఇప్పుడు ఉన్న జనరేషన్ ఎవ్రీబడీ హ్యాస్ దేర్ ఓన్ సీక్రెట్ సిన్స్. బట్ టుడే ఇఫ్ యు సీ జోసెఫ్ లాంటి వారి కొరకు దేవుడు చూస్తున్నాడు. ఎవరికి దేవుని యొక్క భయము బొత్తిగా లేనే లేదంటున్నాడు దేవుడు. కనీసం ఒక చూపులో కూడా తప్పు లేదు. ఎందుకంటే ఎవరు చూస్తున్నారు అంటున్నాడు? దేవుని భయం కలిగి ఉన్నాడు. నేను దేవునికి భయపడతాను. సి జోసెఫ్, హీ ఈజ్ అ మ్యాన్ ఇన్ అనదర్ కంట్రీ. ఒక బానిసగా వెళ్ళిన వ్యక్తి ఒక దేశంలో రాజు తర్వాత సెకండ్ ఇన్ కమాండ్ అయ్యాడంటే ఆయనకున్న క్వాలిటీ ఏంటంటే ఒకటే, దేవునికి భయపడ్డాడు. ఎవరికి భయపడాలి? మనము దేవునికి భయపడాలి. నువ్వు సీక్రెట్గా ఉన్నప్పుడు, నువ్వు చాటింగ్ చేసేటప్పుడు, నువ్వు ఫోన్లో మాట్లాడేటప్పుడు ఎవరు వింటున్నారు? దేవునికి భయపడి ఆ తప్పును నువ్వు తొలగించుకొని నువ్వు ఇటు పక్కనకు వస్తే ఏం జరుగుతుందో చూపిస్తాను నేను మీకు. I think I didn't write the reference, but can you give me the reference where ఆదికాండము 44లో ఫరో రాజు రెఫరెన్స్ ఇవ్వండి నాకు. ఫరో రాజు చెప్తాడు తనకి, ఓకే, అధికారిగా ఉండనిస్తానని చెప్తాడు. చెప్పిన తర్వాత సమస్త దేశంలో ఆయన దగ్గరకు వచ్చాయన్న రెఫరెన్స్. సంబడి హెల్ప్ మీ. 41 యా, బిగ్గరగా చెప్పండి. 44:10 Genesis 44:10. థ్యాంక్ యూ హానెస్ట్. అందుకతడు మంచిది, మీరు చెప్పినట్టే కానీ కాదు నాన్న, 41:10 అనుకుంటా. ఎస్, ఎవరో చెప్తున్నారు కానీ నాకు చెప్పట్లేదు, ఎవరికో చెప్తున్నారు నానా. సమస్త దేశంలో ఆ సమయంలో వచ్చాయి. ఐ థింక్ ఈజ్ ఇట్ 42, 41, 44. థ్యాంక్ యూ నాన్న.
41, 44. అయినను నీ సెలవు లేక Mm. ఐగుప్తు దేశమంతటను ఏ మనుషుడును తన చేతి అయినను కాలి అయినను ఎత్తకూడదని చెప్పాను. నాట్ దిస్ నానా 57. 57 మరియు ఆ కరువు ప్రతి దేశమందు ఎస్, దిస్ ఇస్ ద వర్స్. ఎస్, ఆ కరువు ఏ దేశంలో వచ్చింది? ప్రతి దేశం, నాట్ ఐగుప్తు దేశం, ప్రతి దేశం. గ్లోబల్ ఫెమైన్ ఏమొచ్చిందంట అక్కడ? గ్లోబల్ ఫెమైన్. ప్రతి దేశమందు కరువు భారమైనందున సమస్త దేశస్థులు యోసేపు నొద్ద ధాన్యము కొంటకు ఐగుప్తుకు వచ్చిరి. హల్లెలూయా, హల్లెలూయా. ఏ దేశాలు యోసేపు దగ్గరకు వచ్చారు, ఫరో దగ్గరికి రాలేదు. సమస్త దేశాలు ఎవరి దగ్గరకు వచ్చారు? ఎందుకు? యోసేపు ఎవరు? దేవునికి భయపడినందున. యు గెటింగ్ ఇట్? కెన్ యు నో ద పవర్ ఆఫ్ ద ఫియర్ ఆఫ్ ద లార్డ్? అమ్మో, ఆ సేవకుడి గురించి నేను తప్పుగా మాట్లాడద్దు. దట్ ఈస్ ఫియర్ ఆఫ్ గాడ్, నాట్ ఫియర్ ఆఫ్ దట్ మ్యాన్. దావీదు దేవునికి భయపడ్డాడా? సౌలుకి ఎక్కువ భయపడ్డాడా? దేవునికి భయపడ్డాడు. సౌలుని దేవుడే తీసుకొచ్చాడని వాక్యంలో ఉంది. కళ్ళ ముందే పెట్టాడు దేవుడు. ఎవరిని? శత్రువుని దావీదు ముందు. దావీదు ఒక మాట అంటాడు. దావీదు ఏమంటాడు? అమ్మో, దేవుని అభిషేక్తుని ముట్టే బ్రతికవాడు ఎవడు అంటున్నాడు. ఐ కెనాట్ టచ్ దట్ మ్యాన్ ఆఫ్ గాడ్ అన్నాడు. గాడ్ అనాయింటెడ్ హిమ్ టు బి ద నెక్స్ట్ కింగ్. సమస్త దేశాలు, నువ్వు దేవునికి భయపడితే సమస్త దేశాలు నీ ఎద్దుకు వస్తాయి. ప్రతి దేశానికి నువ్వు ఆన్సర్గా ఉంటావు. యు క్యారీ అ హై కాలింగ్, సో ఫియర్ గాడ్. నీకు ఒక కాలింగ్ ఉంది, నీకు ఒక పర్పస్ ఉంది. నువ్వు దేవునికి భయపడినట్లయితే ఏం జరుగుతుందంటే సమస్త దేశములు నీ యొద్దకు వస్తాయి. ఎలా భయపడాలంటే ఒక చిన్న తప్పు కూడా అమ్మో ఇది ఘోరమైన దుష్కార్యం అని భయపడాలి. ఎవరు చూడొచ్చారు యోసేపుని? వాళ్ళ డాడీయా? వారి అన్నలా? ఆయన ఆల్రెడీ బాధల్లో ఉన్నాడు, శ్రమలో ఉన్నాడు. కొంచెమైనా నాకు మనశ్శాంతి తొలుగుతుంది అనుకున్నాడా? ఐ విల్ ఫ్లర్ట్ విత్ దిస్ ఉమెన్ అనుకున్నాడా? దేవునికి భయపడండి. సమస్త దేశాల యొద్దకు రాకపోతే నన్ను అడగండి. ఫర్ ఎవ్రీథింగ్ యు ఫియర్ గాడ్. ఆమెన్, హల్లెలూయా. ఇందాకేమి చెప్పాను? వాక్యము చదివే వారికి దేవుని యొక్క భయము ఉంటుంది. 19వ కీర్తన చదవండి ఒకసారి. 7 నుంచి 9 వరకు చదుదాం. కీర్తన 19. యెహోవా నియమించిన ధర్మశాస్త్రము యథార్థమైనది. మన దేవుడు మనకిచ్చిన బైబిల్ ఎలాంటిది చెప్పాలి? అందరూ చెప్పాలి. సైలెంట్ ఉన్న వాళ్ళు చెప్పాలి. ఓకే. అది ప్రాణమును తెప్పరిల్ల చేయను. ఈ వాక్యం ఏం చేస్తుంది? మన ప్రాణమే కాదు, అనేకుల ప్రాణం. యోసేపు ఆ వాక్కును అబ్రహాముకు చెప్పిన దేవుని మాటలు పట్టుకున్నాడు. యాకోబు ద్వారా నేర్చుకున్న మాటలు పట్టుకున్నాడు. అదే ఆ యొక్క దేవుని యొక్క మాటలు పట్టుకొని దేవునికి భయపడ్డాడు. రూబేన్ ఎవరు? యోసేపు యొక్క పెద్ద అన్న. రూబేన్ భయపడ్డాడా? దేవునికి భయపడలేదు. తన తండ్రి సెకండ్ వైఫ్, ఫోర్త్ వైఫ్తో ఆయన ఏం చేశాడు? సైన్ ఇచ్చాడు. కాబట్టి ఆయన జ్యేష్ఠత్వాన్ని పోగొట్టుకున్నాడు. కానీ యోసేపు పిల్లలు జ్యేష్ఠులుగా, వారి గోత్రపు వారసులుగా ఉన్నారంట. బికాస్ ఆఫ్ వన్ జోసెఫ్. మనం దేవునికి భయపడాలి. చిన్న తప్పు చూపు చూసినా కూడా అమ్మో ఇది ఘోరమైన, ఏం చెప్పాలి? ఇది ఘోరమైన, పురుషులారా స్త్రీలారా, చిన్న తప్పు చూసినా మనం ఏం చెప్పాలి? ఇది ఘోరమైన దుష్కార్యము. అప్పుడు ఎవరు చూస్తున్నారు? దేవుడు చూస్తున్నాడు. ఎవరికి లేని జ్ఞానం దేవుడు నీకు దయచేస్తాడు. దేవుడు నిన్ను ఆనర్ చేస్తాడు. ఆమెన్. చెప్పండి పక్కన వారికి, యువర్ కాల్ ఇస్ టూ హై, డోంట్ కాంప్రమైజ్. ఎస్, అది ఎలాంటిదని చెప్పండి పక్కన వారికి. అది ఘోరమైన, ఆ పాపం ఘోరమైన. హల్లెలూయా, హల్లెలూయా. From today onwards, I'm seeing female Josephs and male Josephs here in So Church. Only female Josephs are saying yes. Yes, male Josephs? Yes. సమస్త దేశంలో మీ దగ్గర కూడా రావాలి మరి. Yes, hallelujah, hallelujah. Before we close the sermon, we will all pray for this, okay? Next point కి వెళ్ళిపోదాం. ఆదికాండం 20వ అధ్యాయము 11వ వచనం. ఇక్కడ అబ్రహాం విశ్వాసులకు తండ్రి ఒకరికి భయపడ్డాడు. ఎవరు? 11 verse.
ఈ స్థలమందు దేవుని భయము ఏమాత్రమును లేదు. ఈ స్థలము దేవుని భయము ఏ మాత్రము లేదు కనుక నా భార్య నిమిత్తము నన్ను చంపుతారేమో అని చెప్పేసి భార్యను అప్పగించేశాడు, రాజుకు అప్పగించేశాడు, అంతఃపురంలో పంపించేస్తాడు, సొంత భార్యను అప్పగించుకుంటాడు. ఎందుకు? ఆయన ప్రాణం మీద ఉన్న భయము. అబ్రహాముకి దేవుని కంటే కొంచెము ఎక్కడుంది భయము? ప్రాణం పట్ల భయం ఉంది కాబట్టి భార్యను కూడా అప్పగిస్తారు. అలాంటి పురుషులు ఉన్నారు. బట్ గాడ్ ఇస్ సెయింగ్ యూ డోంట్ హ్యావ్ టు ఫియర్ ఎనీబడి. మీరు చూడండి, అబ్రహాం అనుకున్నాడంట దేవుని భయము ఏ మాత్రం ఈ స్థలంలో లేదు. గచ్చిబౌలి స్థలంలో దేవుని భయం ఉందా? ఉందా? గౌల్దోటి ప్రాంతంలో ఉందా? దేవుని భయం ఉందా? మనకు మాత్రమే ఉందా? బట్ అబ్రహాం అనుకున్నాడు, ఈ రాజుల్లో ఈ మనుషుల్లో ఏమాత్రమో దేవుని భయము లేదు అనుకొని భార్యను అలాగా అప్పగించాడు. కానీ మీరు చూడండి, అదే మీరు కింద చాప్టర్లో మీరు చూస్తే దేవుడు రాజుతో మాట్లాడతాడు. ఎవరితో మాట్లాడతాడు? అబీమెలెకుతో మాట్లాడతాడు. ఎవరి విషయమై మాట్లాడతాడు? సారా విషయమై మాట్లాడతాడు. హల్లెలూయా. సారాని కాపాడేది ఎవరు? అబ్రహాము కాదు, దేవుడే. హల్లెలూయా. యు గెటింగ్ ఇట్? Sometimes when we believe people, we'll be disappointed by people many times. But if you believe in God, God will never ever disappoint you. అయితే దేవుడు అబీమెలెకుతో మాట్లాడిన తర్వాత అబీమెలెకు దేవునికి భయపడ్డాడా? అబ్రహాం కంటే ఎక్కువ భయపడ్డాడు. నిజం చెప్పాలంటే అబీమెలెకు రాజు అబ్రహాం కంటే ఎక్కువ భయపడ్డాడు. ఆ రాత్రి ఒక్క కల ద్వారా మాట్లాడితే భయం వణుకు వచ్చేసి తీసుకొని భార్యను అనేసి పంపించేస్తాడు. తిట్టేస్తాడు అబ్రహాం. ఏంటయ్యా భార్య అని చెప్పావు, తప్పు చేసేవారం కదా, ఆ పాపం ఈ దేశం మీద వచ్చేది కదా అంటే భయం ఉందా లేదా? పాపం దేశం మీద వస్తుందని. ఎంత జ్ఞానవంతుడైన రాజు కదండి. సమ్ టైమ్స్ అన్యులు మనకంటే ఎక్కువ దేవునికి భయపడుతున్నారు, మనమైతే లెక్క చేయట్లేదు. ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఇంట్లో మా డాడీ, వీఆర్ ఆల్ 7 children, యూ ఆల్ నో. సో చాలా భయభక్తుల్లో పెంచాడు డాడీ, చాలా స్ట్రిక్ట్గా పెంచారు. అంతేకాదు వాళ్ళ నాన్నగారు కూడా, అంటే మా తాతగారు కూడా చాలా స్ట్రిక్ట్గా పెంచారు. చాలా భయభక్తులతో ఆర్డర్గా పెంచారు. చాలామందికి ఆర్డర్ ఇష్టం ఉండదు. ఈ జెన్సీ జనరేషన్స్కి ఆర్డర్ ఇష్టం ఉండదు. కొంచెం ఏ ఆర్డర్లో ఉండానంటే నేను చెడైపోతాను, డాడీ చెడైపోయేవాడు. కానీ ఎలా ఉండేదంటే ఆ భయంలో ఉండి మా డాడీతో మేము, డాడీ అంటే భయం చిన్నప్పటి నుంచి. మీరందరూ మీ నాన్నగారితో ఎలా మాట్లాడతారో మాకు తెలియదు, కానీ మా ఇంటికి వచ్చి మీరు చూడాలి మా నాన్నగారితో ఎలా మాట్లాడేవారమో. మేము డాడీ అనడానికి కూడా ధైర్యం లేదు. మేము ఆయి అంటాం. ఏమంటాం తెలుసా అండి? అందరం 7 ఆయి అంటాం. వెనెవర్ వి సే ఆయి ఆయి అని అన్నాం, ఆయి, యునో దట్ రెఫరెన్స్. కుక్క పిల్లల సౌండ్ వస్తుంది, ఆయి అంటాం అనమాట. సో ఆ భయం ఉండేది. ఒకరోజు మా ఫ్రెండ్స్, అసలు ఇంటికి ఫ్రెండ్స్ అస్సలు అలా లేదు, మీకు ఫ్రెండ్స్ ఎందుకే, మీరే సరిపోరా అనుకునేవారు డాడీ వాళ్ళు. కానీ డిగ్రీ టైంలో ఒకసారి మేమందరం ఏదో ఈవెంట్కి వెళ్ళేటప్పుడు ఇంటికి రావాల్సి వచ్చింది మా ఫ్రెండ్స్, మేమందరం. సో మా ఫ్రెండ్స్ ఇంటికి వచ్చాం. అప్పుడే డాడీ అంబాసిడర్ కార్లో పోలీస్ డ్రెస్లో ఉన్నారు. కార్ దిగారు. కార్ దిగిన తర్వాత మేము అక్కడే ఉన్నాము. మా డాడీ వచ్చాడు. ఇప్పుడు మా ఫ్రెండ్స్ని చూసి ఏమంటాడో ఏంటో అనుకుంటా గేట్ తెరిచి నేను అయ్యి ఎప్పుడు వచ్చావు అయ్యి ఇలా మాట్లాడుతున్నాం. పక్కన మా ఫ్రెండ్స్ అంటూ ఉన్నారు, ఏంటి కుక్క పిల్లలా మాట్లాడుతున్నావు ఏంటి అంత భయమా అని నన్ను ఏడిపిస్తున్నారు. ఏ కుక్క పిల్ల మాట్లాడు అని ఏడిపిస్తూ ఉన్నారు. తర్వాత కొద్దిసేపు అయినాక డాడీ వారి వైపు వచ్చారు. వారి వైపు వచ్చి ఏంటమ్మా బాగున్నారా, తిన్నారంటే మా ఫ్రెండ్స్ అందరు 4 కూడా అంకుల్. ద వే ఐ స్పోక్ వాళ్ళు విని, ఓహో మీ డాడీకి ఇంత రెస్పెక్ట్ ఇచ్చి నన్ను ఏడిపించారు. కానీ డాడీ వారితో మాట్లాడంగానే వారు కూడా చిన్న వాయిస్తో తిన్నాం అంకుల్ అన్నారు. సో ఐ స్టార్టెడ్, ఏంటి మీరు కూడా భయపడ్డారు ఏంటి అని. సమ్ టైమ్స్ మనము మన తండ్రికి దేవుడికి మనం భయపడినప్పుడు అన్యులు కూడా భయపడతారు. వెన్ యూ షో దట్ రెస్పెక్ట్ టు యువర్ గాడ్, యు గివ్ ప్రయారిటీ. ఎందుకు ఊరికే చర్చ్కి వెళ్తారు? బికాస్ వీ ఫియర్ గాడ్. ఈరోజు నేను దేవుని సన్నిధికి వెళ్ళకపోతే వారం ఎలా ఉంటుందో నాకు తెలుసు. ఐ నీడ్ గాడ్.
భయం అంటే ఏదో పారిపోయే భయం కాదు. భయం అంటే అమ్మో దేవుని నేను విడిచిపెట్టలేను, ఐ నీడ్ హిమ్. హల్లెలూయా. దట్ కైండ్ ఆఫ్ అ రిలేషన్షిప్ ఉంటే మనుషులు చూసి నీ ద్వారా పీపుల్ ఆర్ గోయింగ్ టు ఫియర్ గాడ్. లెట్ మీ షో యూ ఇన్ ద బైబిల్, డానియల్ చాప్టర్ 6:26. చదవండమ్మా. నా సముఖమున నియమించిన ఏమనగా నా రాజ్యములోని సకల ప్రభుత్వముల యందు నివాసులు దానియేలు యొక్క దేవునికి భయపడుచు ఆయన సముఖమున వణకుచుండెదరు. చాలు, అర్థమైందా ఈ మాట? మళ్ళా నేను గంభీరంగా చదువుతాను అనిత కంటే. నా రాజ్యములోని సకల ప్రభుత్వముల యందుండు నివాసులు దానియేలు యొక్క దేవునికి భయపడొచ్చు, ఆయన సముఖమును వణుకుచుండవలెను. ఆయనే జీవము గల దేవుడు, ఆయనే యుగ యుగములో ఉండు వాడు. ఆయన రాజ్యము నాశనము కానేరదు, ఆయన ఆధిపత్యము. హల్లెలూయా. నౌ యు బిలీవ్ హూ సెడ్ దిస్? ఇప్పుడు చెప్పండి, ఇది ఎవరు చెప్పారు? ఏ రాజు? దర్యావేషు రాజు. హల్లెలూయా. దర్యావేషు రాజు ఏమని చెప్తున్నాడంటే, రాజ్యంలో ఉన్న సకల ప్రభుత్వాలు, ఎవ్రీ గవర్నమెంట్ ఎవరికి భయపడాలి? దానియేలు యొక్క దేవునికి. హల్లెలూయా. నీవు దేవునికి భయపడి నీవు దీవించబడటం చూచి రాజులు అధిపతులు సహితం ఏం చెప్పాలి? దిస్ మ్యాన్ మనకు నేర్పిస్తున్నాడు దేవునికి భయపడాలని. యు గెటింగ్ ఇట్? మనం ఒక సాక్షులుగా ఉండాలి. అసలు ఎందుకు ఈ మాట అన్నాడు? ఎవరు చెప్తారు? ఈ స్టోరీ మనందరికీ తెలుసు. ఎక్కడున్నాడు దానియేలు రాత్రంతా? సింహపు బోనులో. ఎవరు పనిష్మెంట్ అది? ఆ గవర్నమెంట్ యొక్క పనిష్మెంట్, ఆ రాజ్యం యొక్క పనిష్మెంట్. అసలు ఎందుకు వెళ్ళాడు అక్కడికి? ఆ స్టోరీలో అసలు దానియేలు అక్కడికి ఎందుకు వెళ్ళాల్సి వచ్చింది? ఎందుకు పనిష్ అయ్యాడు? అదే ఎందుకు? ఒక రాజశాసనం వచ్చింది. ఏమని వచ్చింది? ఒక గవర్నమెంట్ ఆర్డర్ వచ్చింది అనుకుందాం. ఏంటి అది ఆర్డర్? ఎవరికి ప్రార్థన చేయకూడదు, నా ఆ రాజుకు మాత్రమే ఏదన్నా చెప్పాలి. దానియేలు రాజుకు భయపడ్డాడా? రాజు శాసనానికి భయపడ్డాడా? రాజుకు భయపడ్డాడా? Whom did he fear? Whom did he pray to? ఆ శాసనం రిలీజ్ చేసింది దానియేలు కొరకే, అవునా కాదా? దానియేలు ప్రార్థన పట్టుకోవడానికి బ్లేమ్లెస్గా ఉన్నాడు. ఎక్కడైనా పట్టుకుందామంటే ముమ్మారు ప్రార్థన చేసే అలవాటు ఉంది. ఇటువంటి టైంలో మనం ఏం ప్రార్థన చేస్తాము? పొద్దున్న లేచిన వెంటనే, ప్రభా నీకు తెలిసి శాసనం వచ్చింది, ఈ ఒక్కరోజు నన్ను కవరింగ్ ఇవ్వు, నేను ఈ ఒక్కరోజు ప్రార్థన చేయను. బట్ హీ ప్రేడ్, శాసనాన్ని ఎదిరించాడు. నౌ యూ టెల్ మీ, ఫియర్ ఆఫ్ గాడ్ ఆర్ ఫియర్ ఆఫ్ మ్యాన్? Can you do that? When మీ ఆర్గనైజేషన్ nobody should pray అనగానే, ప్రభా ఈ ఆర్గనైజేషన్, ఈ జాబ్ నాకు ఎంతో ముఖ్యమైనది, ఐ వాంట్ దిస్ జాబ్, ఈ జాబ్ ఉంటే నాకు మ్యారేజ్ అవుతుంది. సో యూ అండర్స్టాండ్, నో, దేవునితో ఎవరు నెగోషియేట్ చేయలేదు. యోసేపు కూడా పోతీఫర్కి భయపడలేదు, పోతీఫర్ భార్యకు భయపడలేదు, దేవునికి భయపడ్డాడు. దానియేలు కూడా ఎవరికి భయపడ్డాడు? దేవునికి భయపడ్డాడు. దేవునికి భయపడినందున ఏం జరిగింది అంటే, దేవుడు ఆయనని ఏం చేశాడు? రక్షించాడు. రక్షించిన తర్వాత అప్పుడు ఈ రాజు దర్యావేషు రాజు ఏమంటున్నాడంటే, దానియేలు యొక్క దేవునికి రాజ్యమంతా భయపడవలెను. హల్లెలూయా, హల్లెలూయా. ఆ తర్వాత దానియేలుని వారు ప్రమోట్ చేశారో లేదో చూద్దాం. 28వ వచనం. ఈ దానియేలు దర్యావేషు ప్రభుత్వ కాలమందును పారసీకుడగు కోరేషు ప్రభుత్వ కాలమందును వర్ధిల్లెను. హి ప్రాస్పర్డ్. చెప్పండి, ఐ విల్ ప్రాస్పర్ వెన్ ఐ ఫియర్ గాడ్. హల్లెలూయా. ఈ దర్యావేషు రాజు ఒక డిక్టేటర్, ఒక రూలర్, కానీ ఆయన అంటున్నాడు దేవునికి భయపడండి. ఆయన అంటున్నాడు దేవుని సన్నిధిలో వనకండి అంటున్నాడు. ఈ మాట ఎప్పుడైనా విన్నారా? దేవుని సన్నిధిలో ఎలా ఉండాలి? వనకమంటున్నాడు. ఆ దేవుడు మామూలోడు కాదు, ఆయన చాలా గొప్ప దేవుడు. ఆయన గురించి రాస్తూ 26వ వచనంలో ఆయన ఒక ఏంటంటే రాజ్యం చూడండి, ఆయన రాజ్యము నాశనం కానే కాదు, అందుకు దేవునికి భయపడాలి.
ఈ లోకంలో రాజ్యాలన్నీ నాశనం అయిపోతూ ఉంటాయి. నువ్వు ఏ కింగ్కి, ఏ అధిపతికి, ఏ రూలర్కి భయపడుతున్నావో ఆ రూలర్ని దింపే శక్తి ఎవరికి ఉంది? దేవునికి ఉంది. ఆ రూలర్ని ఎత్తే శక్తి ఎవరికి ఉంది? దేవునికి మాత్రమే ఉంది. హల్లెలూయా. పెంట కుప్పల నుండి దీనులను లేవనెత్తే శక్తి ఎవరికి ఉంది? దేవునికి మాత్రమే ఉంది. అందుకే దానియేలు ఎవరికి భయపడ్డాడు? రాజులకు భయపడలేదు, రాజ శాసనానికి భయపడలేదు. ఎవరికి భయపడ్డాడు? దేవునికి భయపడ్డాడు. హల్లెలూయా. అది ఎవరు గ్రహించాడో? ఒక రాజు గ్రహించి అంటున్నాడు, ఆయన రాజ్యము నాశనమో కానేరదు. నిజానికి చెప్పాలంటే హీ వాస్ ప్రొఫెసయింగ్ ఫర్ డానియల్. ఆ రాజు కూడా చూడండి, ఎంతమంది రాజుల దగ్గర పనిచేశాడు దానియేలు? 4. నెబుకద్నెజర్, ఆయన కొడుకు దర్యావేషు, కోరేష్. ఓకే, 4 కింగ్స్. ఈ 4 కింగ్స్లో ఎవ్వరూ ఆయన స్థానాన్ని జరపలేకపోయారు. నువ్వు దేవునికి భయపడితే నీ ఆఫీస్లో ఎవరు నీకు లే ఆఫ్ కాదు కదా, అసలు నీ పొజిషన్ ఎవ్వరూ జరపడానికి వీలు లేదు. బికాస్ దట్ ఈస్ హౌ గాడ్ ఈస్ గోయింగ్ టు ఆనర్ దోస్ హూ ఫియర్ హిమ్. యు గెటింగ్ ఇట్? ఎన్ని రాజ్యాలలో ఉన్నాడు అదే పొజిషన్లో. రాజులైన మారుతున్నారు, రాజులైన చనిపోతున్నారు, రాజులైన దింపుతున్నాడు, కానీ దానియేలుని మాత్రం అదే లెవెల్లో, ఇంకా పైన లెవెల్లో దేవుడు పెడుతూనే ఉన్నాడు. కెన్ యూ వాంట్ దట్? స్థిరమైన ఆశీర్వాదం, సేమ్ పొజిషన్ ఆల్ త్రూ అవుట్ యువర్ లైఫ్. ఎస్, ఐఎమ్ గివింగ్ యూ అ కీ. నీ చేతిలో ఒక తాళం చేయబెట్టాను. ఒకవేళ నువ్వు ప్రైమ్ మినిస్టర్ అయితే జీవితాంతం నువ్వు బ్రతుకున్నంత వరకు నువ్వు ప్రైమ్ మినిస్టర్గా ఉండాలంటే నీకేముండాలి? దేవుని. ఎస్, దిస్ సైడ్ ఇస్ యాక్చువల్లీ ఆన్సరింగ్ మోర్. దిస్ సైడ్ రియలీ నీడ్స్ దిస్. యా, దేవుని అందులో భయం ఉండాలి. మీకు వద్దా పొజిషన్? 5 ఏళ్ళు చాలా? 5 years? 10 years? చెప్పండి. యాజ్ లాంగ్ యాజ్ ఐ లివ్. ఎస్, ఎవరిని దింపడానికి వీలు లేనంత ఘనత దేవుడు నీకు దయచేయను గాక. హల్లెలూయా. నోబడీ కెన్ చేంజ్ యువర్ పొజిషన్ బికాజ్ యూ ఫియర్ గాడ్. నోబడీ. బైబిల్ సెలవిస్తుంది, యోసేపు ఉన్నంత వరకు అంట ఇజ్రాయెల్ ప్రజలందరూ వర్ధిల్లుతూ విస్తరిస్తూ ఉన్నారంట. యాజ్ లాంగ్ యాజ్ జోసెఫ్ వాస్ దేర్. అంత దీవెన యోసేపుకి దేవుడు దయచేస్తాడు. నేను నిన్నటి దినమందు ఆలోచన చేస్తున్న దేవుని యొక్క భయము. ఎందుకంటే నాకు ఈ టాపిక్ కూడా ఎలా వచ్చిందంటే, ఐ వాజ్ రీడింగ్ ఎక్సడస్, నిర్గమకాండం 1వ అధ్యాయం నేను చదువుతా ఉన్నాను మొన్న ఫ్రైడే రోజు. చదువుతుంటే ఒక చోట పరిశుద్ధాత్మ దేవుడు నన్ను ఆపేశాడు. ఒకసారి మీకు కూడా చూపిస్తాను. అది నిర్గమకాండం 1వ అధ్యాయము 17వ వచనం. అయితే ఆ మంత్రసానులు దేవునికి భయపడి ఐగుప్తు రాజు తనకు ఆజ్ఞాపించినట్లు చేయక మగపిల్లలను బ్రతకనిచ్చారు. ఇక్కడ అనదర్ పర్సన్ వీఆర్ సీయింగ్. యోసేపుని చూసాం, వారికంటే పై వారికి లెక్క చేయలేదు, అంటే దేవునికి భయపడి. అలాగే దానియేలుని చూసాం, రాజు శాసనాన్ని లెక్క చేయలేదు, కానీ ఎవరికి భయపడ్డాడో? దేవునికి. నవ్ యు సీ షిప్రా పూవా. చెప్పండి, షిప్రా పూవా. వారు యూదులు కాదు, వారు హెబ్రీ స్త్రీలు కూడా కాదు. వారు ఎవరు? ఐగుప్తు దేశపు మంత్రసానులు. దే ఆర్ ఈజిప్షియన్స్. సే ఈజిప్షియన్స్. వారు ఫారినర్స్. అయితే వీరంటే ఏం చేశారు? వీరికి ఒక ఆజ్ఞ వచ్చింది. ఏంటంటే ఇజ్రాయెల్ స్త్రీలు, హెబ్రీ స్త్రీలు కంటున్నప్పుడు ఏం చేయండి, మగపిల్లలు అయితే మీరు ఏం చేయాలి? చంపేసేయాలి. కానీ వీరు ఏం చేశారు? బైబిల్ చూడండి, దేవునికి భయపడి. ఆ కాలంలో షిప్రా పువ్వాలకు ఫరోనే దేవుడు, ఐగుప్తీయులకు ఎవరు దేవుడు? ఫరో రాజే దేవుడు వారికి. మీకు తెలుసా, ఫరో యొక్క స్టాచ్యూ ఉంటుంది. ఆ ఫరో స్టాచ్యూకి ప్రార్థన చేయాలి వీరు. సో ఫరో శాసనం విడుదల చేశాడా? దేవుడు శాసనం విడుదల చేశాడా? ఫరో శాసనాన్ని విడుదల చేశారు. ఏం చేయాలి? వారిని చంపేయాలి. వీరు ఎవరికి భయపడ్డారు? ఏ దేవునికి? దట్స్ అ వెరీ గుడ్ ఆన్సర్ ఫ్రమ్ యూ. జీవము గల దేవునికి. అమ్మో, చూద్దాం ఆ మాట కూడా. జీవం గల చేతిలో పడుట బహు భయంకరం. చూపిస్తాను ఆ మాట కూడా ఎక్కడ అంటే హీబ్రూస్ 10:31. హీబ్రూస్ 10, హెబ్రీలోకి రాసిన పత్రిక 10వ అధ్యాయం 31. జీవము గల దేవుని చేతిలో పడుట భయంకరం. జీవం. ఎంత బాగా చెప్పారండి, మీరు చెప్పారా? ఎస్, వెరీ గుడ్ ఆన్సర్ ఫ్రమ్ దిస్ సైడ్.
ఏంటండి? ఎవరికి భయపడ్డారు వారు? జీవం గల. ఎందుకు అక్కడ వాక్యంలో ఏముంది? జీవం గల దేవుని చేతిలో పడుట చాలా భయంకరం. హీ ఈస్ క్యారింగ్ ద కీస్ ఆఫ్ యువర్ డెత్, యువర్ లైఫ్, యువర్ హీలింగ్, యువర్ ప్రాస్పెరిటీ, యువర్ పనిష్మెంట్, యువర్ ఎవ్రీథింగ్. హీస్ క్యారింగ్ ఇట్ ఇన్ హిస్ హ్యాండ్స్. యువర్ గెటింగ్ ఇట్? సో ఎవరికి భయపడాలి? జీవము గల దేవుని చేతిలో పడుట భయంకరం. కాబట్టి దేవుడు యేసుప్రభు అంటున్నాడు, మీరు మనుషులు చూసి ఎందుకు భయపడుతున్నారు? వాళ్ళు అయితే ఏం చేస్తారు? చంపేస్తారు. కానీ చంపిన తర్వాత ఈ శరీరం ఎలాగ చనిపోయేది. ఓకే, మరి చంపిన తర్వాత ఆ ఆత్మను నరకంలో కానీ పరలోకంలో కానీ పెట్టుట ఎవరి ఆధిపత్యంలో ఉంది? ఎవరికి భయపడాలి? మనం ఎలా చేస్తున్నాం తెలుసా అండి? మన ఇంట్లో ఫర్ ఎగ్జాంపుల్ మీ కంపెనీలో CEO ఉన్నాడు. ఓకే, CEO ఉన్నాడు. ఆయన మీకు అందరికీ శాలరీస్ కానీ మీ అందరినీ రిక్రూట్ చేయడం కానీ ఆయన ఆధిక్యతలో ఉందనుకుందాం. ఓకే, కానీ కింద ఒక మేనేజర్ ఉన్నాడు. ఎవరికి ఎక్కువ భయపడతారు మీరు? కాదు, మేనేజర్కి భయపడతారు. రాంగ్ కాన్సెప్ట్. ఇఫ్ యూ CEOకి భయపడితే CEO కొరకు నువ్వు పనిచేస్తావు, నాట్ ఫర్ ద మేనేజర్. ఇఫ్ యూ వర్క్ ఫర్ ద మేనేజర్ విల్ నెవర్ బీ సాటిస్ఫైడ్. He will never be satisfied. Wrong concept. ఇంకో ఎగ్జాంపుల్ చెప్పాలంటే, మన తోటి వారు ఉన్నారు, మేనేజర్ ఉన్నాడు. చాలామంది మన తోటి వారు ఏమనుకుంటారని భయపడి మేనేజర్ యొక్క మాటలు వినం. అలాగే ఉంది మన జీవితంలో. సంబడి ఈస్ గెటింగ్ సమ్వేర్, ఎక్కడో టచ్ అవుతుంది. యూ షుడ్ నో ఎవరికి భయపడాలి. మనకి సాతాను భయపడుతున్నాం, వాడి చేతిలో ఏం లేదు, భయపడుతున్నాడు. భయపెడితే భయపడిపోతామా? పిరికి హృదయం దేవుడు మనకిచ్చాడా? పిరికితనం దేవుడు ఇవ్వలేదు. ఏమిచ్చాడు? ప్రేమ, శక్తియు, ప్రేమయు, ఇంద్రియ నిగ్రహమును దేవుడు మనకు దయచేసి ఉన్నాడు. హల్లెలూయా. ఆత్మ దేవుడు మనలో ఉన్నాడు. మీలో ఉన్నవాడు లోకంలో ఉన్న వాని కంటే గొప్పవాడు. యూ హ్యావ్ టు ఫియర్ హిమ్. ఆయన ఏమనుకుంటాడో అది నువ్వు లక్ష్యం ఉంచు. అత్తగారు ఏమనుకుంటారు కాదు, మీ ఆయన ఏమనుకుంటారు ఫస్ట్ ఆలోచించు. డోంట్ డిస్రెస్పెక్ట్. You should know whom you should fear, whom you should satisfy. You getting it? Who is giving you everything? God. Who is giving you health? God. ఇంకా చదువుదాం. Exodus 1:20. దేవుడు ఆ మంత్రసానులకు మేలు చేశాడు. చాలు, ఇక్కడ ఆగిపోయానండి. ఇక్కడ పరిశుద్ధాత్మ దేవుడు నన్ను ఆపేశాడు. మొన్న దేవుడు ఆ మంత్రసానులకు ఏం చేశాడు? దేవునికి భయపడితే ఏం జరుగుతుంది? నెక్స్ట్ మేలు జరుగుతుంది. హల్లెలూయా. దేవుడు ఆ మంత్రసానులకు ఏం చేశాడు? మేలు చేయడం. మేలు సో ఎవరు మేలు చేయకుండా ఉండలేరు. సో ఎవరికి భయపడాలి? ఆయన చేసేదల్లా మేలే. ఆయన చేసేదల్లా మేలే. సో దేవుడు ఆ మంత్రసానులకు మేలు చేశాడు. ఆఫీసర్కి భయపడుతున్నావు, నీ హెడ్కి భయపడుతున్నావు, అధిపతులకి భయపడుతున్నావు. నువ్వు దానియాలు చూస్తే అధిపతులకి రాజులకు భయపడలేదు ఆయన. దానియాలు 6:10 ఆ శాసనం విడుదల చేసిన వెంటనే ఇంటికి వెళ్ళాడు. యథాప్రకారంగా ముమ్మారు మోకరించి అదే విధంగా హీ కంటిన్యూ బికాస్ హీ ఫియర్డ్ గాడ్. అందుకే ఆ లోకంలో దానియేలు ద్వారా ఆయన టైంలో, దర్యావేష్ టైంలో ముఖ్యంగా దానియేలు దేవునికి భయపడ్డారంట అందరూ. బికాస్ ఆఫ్ వన్ మ్యాన్ డానియల్, బికాస్ ఆఫ్ వన్ మ్యాన్ జోసెఫ్ సమస్త దేశములో ఇక్కడికి వచ్చాయి. యోసేపు దగ్గరికి దేవుడు తీసుకొచ్చాడు. యూ వాంట్ ఎవ్రీబడి టు కమ్ లుక్ ఫర్ యూ. యూ డోంట్ గో లుక్ ఫర్ పీపుల్. వీఆర్ నాట్ దట్ కైండ్. మనల్ని చూసి వాళ్ళు నేర్చుకోవాలి, మనం వాళ్ళని చూసి నేర్చుకోకూడదు. మనకి దేవుడే డైరెక్ట్ టీచర్. యూ గెటింగ్ ఇట్? మీకు బ్లెస్సింగే కావాలా? ఇలాంటి వాక్యాలు కూడా కావాలా? Any mature Christians in Soul Church? You are matured. Those who are loving this word, they are matured. They are eating fruits and vegetables, healthy diet. Hallelujah. Hallelujah. చూడండి, ఇక్కడ ఆగిపోయాను. 1:20 ఎక్సడస్లో దేవుడు ఆ మంత్రసానులకు మేలు చేశాడు. ఆ జనము విస్తరించి మిక్కిలి
ప్రాబ్లం. బికాజ్ దేవునికి భయపడ్డారు కాబట్టి, వారు ఒక కార్యం చేశారు కాబట్టి. నేను ఇంకొక మాట చెప్తాను, ఒక రెవల్యూషన్ చెప్తాను. ఆ మంత్రసానులు షిప్రా పూవా, వారి పేరు చెప్పండి, షిప్రా పూవా, వారిద్దరూ లేకపోతే మోషే ఉండేవాడు కాడు. దట్ ఈస్ అ రెవల్యూషన్, ఇజంట్ ఇట్? మోషే ఉండేవాడు కాడు. మోషే పుట్టడానికి వారే కారకులు. అందుకే దేవుడు వారికి మేలు చేశాడు. నీవు దేవునికి భయపడే ఒక కార్యము చేస్తే నీ ద్వారా ఒక దేశం అంతా దీవించబడుతుంది. నీ ద్వారా ఒక లీడర్ రాబోచున్నాడు. నీ ద్వారా దేవుడు ఒక మోషేని నిలబెట్టబోచున్నాడు. హల్లెలూయా. బానిసత్వం నుండి నీ ద్వారా, వారిద్దరు ద్వారా స్త్రీలే, బట్ గాడ్ యూజ్ దెమ్. చూడండి 25, ఆ మంత్రసానులు దేవునికి భయపడినందున ఆయన వారికి వంశాభివృద్ధి కలిగజేసి. యు వాంట్ అ ఫ్యామిలీ? దేవుని భయపడు. మనుషులకు కాదు, మమ్మీకి డాడీకి అసలుకే కాదు. చాలామంది చర్చ్కి వెళ్ళాలన్నా 28 years వస్తాయి, మమ్మీ వెళ్ళాలా అని అడుగుతారు. వాట్ మ్యాన్? సేవ చేయాలన్నా మమ్మీ చేయాలా? ఒక అబ్బాయి వచ్చాడు నాకు, పరిశుద్ధాత్మ వరాలు కావాలక్క, అది కావాలి ఇది కావాలంటే, బాప్తిజం తీసుకున్నావా నాన్న అన్న. నీకు అది కూడా ఇస్తాడు దేవుడు, కానీ బాప్తిజం కూడా తీసుకున్నావా అని ఊరికే అడిగా. మమ్మీని అడిగి చెప్తానక్క, ఇంకా తీసుకోలేదు అన్నాడు. వామ్మో, ఈ మమ్మీస్ ఏంటో కానీ ఇదేం కంట్రోలింగ్ రా బాబు అనుకుని, జెజిబెల్ కంట్రోలింగ్ లాగా అనిపిస్తుంది కొన్నిసార్లు. దేవుని దగ్గర రావడానికి కూడా మమ్మీస్ అనుమతి కావాలంటే ఎలాగా? ఇక్కడ రాజుల శాసము వ్యతిరేకించి వారి వంశాభివృద్ధి పొందుకుంటున్నారు. ఇవాళ రేపు ఏదన్నా చూసి ఒక మంచి ఆత్మీయుడు దొరికాడు, చాలా బాగున్నాడు అబ్బాయి అంటే, కులం ఏంటి అడుగుతారు మమ్మీస్ డాడీస్. దట్ ఈస్ నాట్ వాట్ గాడ్ ఇస్ సీకింగ్ ఫ్రమ్ యూ, ఫ్రమ్ సో చర్చ్. యు గెటింగ్ ఇట్? ఎనీ జోసెఫ్స్ హియర్? డానియల్స్? ఎనీ షుప్రా పువాస్ హియర్? ఎస్. దేవునికి తప్ప నేను దేనికి భయపడను అని చెప్పు. ప్రతి సమస్య నీకే భయపడును గాక, ప్రతి అధిపతి నీకే భయపడును గాక. పీపుల్ విల్ ఫాల్ అట్ యువర్ ఫీట్ ఇఫ్ యు ఫాల్ బిఫోర్ గాడ్. ఆమెన్. హల్లెలూయా. ఇఫ్ యు నీల్ బిఫోర్ గాడ్, వాట్ విల్ గాడ్ డూ అంట? హీ విల్ మేక్ ఎవ్రీబడి నీల్ బిఫోర్ యూ. నన్ను గణపరచువాన్ని నేను ఊరికనే చెప్పలేదు. యు సీ 2 blessings దే రిసీవ్డ్. ఫస్ట్, దేవునికి భయపడి తప్పించినందుకు దేవుడు వారికి మేలు చేశాడు. రెండవదిగా విసి అనదర్ బ్లెస్సింగ్ ఏం చేశాడు? వారి వంశాభివృద్ధి. అంటే వీరికి ఉన్న బ్లెస్సింగ్ వారికి వచ్చేసింది. ఐగుప్తీయులు దే ఆర్ కాస్ట్ ఫర్ దాట్, బట్ దేవుడు వారికి ఇచ్చాడు. ఐగుప్తీయులకు ఒక రోగం ఉంది, ఐగుప్తీయుల్లో వ్యాధులు ఉన్నాయి, ఐగుప్తీయుల్లో చెడుతనం ఉంది, ఐగుప్తీయుల్లో ప్రాబ్లమ్స్ ఉన్నాయి. కానీ ఒక పక్క వీరికి వ్యాధులు లేవు. ఇజ్రాయెల్ ప్రజలకు అసలు వ్యాధులే లేవు. కెన్ యూ బిలీవ్ దట్? వాట్ గాడ్ విల్ డూ? దేవునికి భయపడితే. అండ్ మంత్రసానులు వారు హెబ్రీ స్త్రీలు కాదు, కానీ వారికి దేవుడు జ్ఞానం కూడా ఇచ్చాడండి. ఫరో అడుగుతాడు, పిలిపిస్తాడు, ఏంటి షిప్రాబువా నేనేం చెప్పాను, మీరేం చేస్తున్నారు? వాళ్ళు ఏమన్నారు తెలుసా? జ్ఞానంతో మాట్లాడారు. హెబ్రీ స్త్రీలు మన వారికంటే కాదు, అలా కాదు, చాలా చురుకైన వారు. ఆ చురుకుతనంతో మేము వచ్చే లోపలికి అనేస్తున్నారు. మేమేం చేయాలి? గాడ్ సా దట్. వీళ్ళు రాజు శాసనం కంటే, ఆజ్ఞ కంటే ఎవరికి భయపడుతున్నారో? దేవునికి భయపడుతున్నారు. సో చర్చ్లో ఉన్న వారు ఎవరికి భయపడాలి? దేవునికి భయపడాలి. అలా నీ మమ్మీ డాడీని డిస్రెస్పెక్ట్ చేయడం, మేనేజర్స్ని డిస్రెస్పెక్ట్ చేయడం కాదు. దేవుడు అది కూడా చూస్తాడు. దేవునికి వ్యతిరేకంగా ఏదైనా ఆజ్ఞ ఇంట్లో ఉంటే, దేవునికి వ్యతిరేకంగా, దేవునికి ఇష్టం లేదని నీకు తెలిస్తే అది నువ్వు చేయకుండా ఉండడమే దేవుని అందరి భయము. దేవుని ఒప్పిస్తాను, దేవునికి ద్రోహం చేస్తాను ఈ కార్యం చేస్తే. యోసేపు ఏమన్నాడు చెప్పండి? ఈ ఘోరమైన దుష్కార్యము నేను ఎలాగా చేస్తాను అన్నాడు. అలాగ మనం చేయబోతున్నాం. ఈ ఘోరమైన చిన్నది కూడా, చిన్న తప్పు కూడా మనకి ఎలా ఉండాలి? ఘోరమైన దుష్కార్యంగా ఉండాలి. ఎందుకంటే మనం ఎవరికి భయపడుతున్నామో? జీవం గల దేవుని చేతిలో పడుట మహా భయంకరము, బహు భయంకరము. అండ్ సీ హౌ గాడ్ హ్యాస్ ఇంక్రీజ్ దేర్ ఫ్యామిలీస్. బట్ ఆన్ ది అదర్ హ్యాండ్, సౌలు మీకు తెలుసు కదా, సౌలు ఒక డైలాగ్ వేస్తాడు. ఏంటి అదే డైలాగ్? నేను మనుషులకి భయపడినందు చూద్దాం. 1 Samuel 15:24.
సౌలు జనులకు చేసి వారి మాట వినినందున నేను యెహోవా ఆజ్ఞను నీ మాటలను మీరి పాపము చూసారా, జనుల మాటలు వింటే పాపం తెచ్చుకుంటాం. జనులకు భయపడితే ద ఫియర్ ఆఫ్ మ్యాన్ ఇస్ అ ట్రాప్ అని ప్రావర్బ్స్లో ఉంటుంది. ద ఫియర్ ఆఫ్ మ్యాన్ ఇస్ అ ట్రాప్. మనుషులకు భయపడి చేస్తా. అందుకే గలతీ పత్రిక 1వ అధ్యాయంలో పౌలు మంచిగా రాస్తా ఉన్నాడు, అసలు నన్ను అపోస్తలు చేసింది దేవుడే. ఒకసారి చదువుదాం ఆ మాట. గలేషియన్స్ 1 చాలా చక్కగా రాస్తాడు. 2nd వర్స్ నుంచి అనుకుంటా, 1st or 2nd. నాతో కూడానున్న సహోదరులను గలిలయలోనున్న సంఘములకు శుభమని చెప్పి వ్రాయినది తండ్రి అయిన దేవుని నుండి మన ప్రభువైన యేసుక్రీస్తు నుండి మీకు కృపయు సమాధానం కలుగును గాక. మన తండ్రి అయిన దేవుని చిత్త ప్రకారము క్రీస్తు మనలను ప్రస్తుతపు దుష్టకాలములో నుండి విమోచింపవలెనని మన పాపముల నిమిత్తము తను తాను అప్పగించుకొనెను. నేను మనుషుల దయ సంపాదించుకొన జూచుచున్నానా ఏమని రాస్తున్నాడు? 10వ వచనం అండి. ఇప్పుడు నేను మనుషుల దయను నేను సంపాదించుకోవడానికి వస్తానా? ఎవరి దయను సంపాదించుకోవడానికి ఉంటారు మీరు? దేవుని దయను సంపాదించుకోవడానికి చూస్తున్నానా? నేను మనుషులను సంతోషపెట్టగోర్చున్నానా? నేను ఇప్పటికీ మనుషులను సంతోషపెట్టు వాడనైతే క్రీస్తు దాసుడను కాకపోతాను అంటున్నాడు. I will not become. Don't do anything for people. People change within seconds. సెకండ్స్లో మనుషులు మాట్లాడతారు. నువ్వు ఎంత సంతోషపెట్టావా, దే వాంట్ మోర్ ఫ్రమ్ యూ. నువ్వు దేవునైనా సాటిస్ఫై చేయగలుగుతావు కానీ, నా ఫేమస్ డైలాగ్ ఇది, మా వాలంటీర్స్ చెప్తా ఉంటాను, దేవుడినైనా మనం సాటిస్ఫై చేయగలుగుతాం కానీ మనుషులను అస్సలు సాటిస్ఫై చేయలేము. నెవర్. దే ఆర్ నాట్ సాటిస్ఫైడ్. వారి ఆశలు దే ఆర్ నాట్ సాటిస్ఫైడ్. సమ్ గర్ల్స్ ఆర్ హ్యాపీ, ఇజంట్ ఇట్? ఎస్, యూ కెన్ నాట్ సాటిస్ఫై. కొత్తగా పెళ్ళైనప్పుడు కోడలుగా ప్రతి ఒక్కరికి అత్తగారిని మనము ఏం చేయాలి? సంతోషపెట్టాలి. అలాగే నేను 10 సంవత్సరాలు ప్రయత్నం చేసి చూశాను. సాటిస్ఫై కాదు అత్త, మంచి ఆవిడే, సాటిస్ఫై కాదు. ఒకరోజు అన్న వాళ్ళ ఫ్రెండ్ మాట్లాడుతూ ఉన్నాం మేమందరం ఆఫీస్ విషయంలో, బిజినెస్ విషయంలో. నేను ఎందుకో వెళ్ళాను, మాట్లాడుతూ ఉంటున్నాను. మాట్లాడుతూ ఉంటే ఊరికే జోకింగ్గా మాట్లాడుతూ 10 సంవత్సరాలు ఇలాగే టాక్ వచ్చింది. అప్పుడు ఆయన ఒక మాట అన్నాడు. ఈ మాటలో ఆయన మాట నేను హైలైట్ చేస్తాను. అన్నాడు, దివ్య, ఏ అత్తగారు, ముఖ్యంగా ఇండియాలో ఉన్న అత్తగారులు అయితే 100% కోడలికి ఇవ్వరు దివ్య, యు బీ యువర్ సెల్ఫ్ అన్నాడు. ఆ లైఫ్ టైం వర్డ్ అది నాకు మైండ్లో ఇలా వెళ్ళిపోయింది. నాట్ ఓన్లీ అత్తగారు, నాట్ ఓన్లీ తల్లి, ఈవెన్ పేరెంట్స్ ఆల్సో, ఈవెన్ అవర్ ఓన్ హస్బెండ్, ఈవెన్ అవర్ ఓన్ వైఫ్స్, యూ కెన్ నాట్ సాటిస్ఫై దెమ్. సాటిస్ఫై గాడ్. యూ గెటింగ్ ఇట్? దేవుడు హృదయం నొప్పించుకోకుండా చూసుకో చాలు. దేవుడు నీ హృదయం నొప్పించకుండా దేవుడు నేను చూసుకుంటాడు. ఆమెన్. హల్లెలూయా, హల్లెలూయా. సో ప్యూర్ గాడ్, దేవుని యందు భయభక్తులు కలిగి, ఇందాక పాస్టర్ గారు కూడా అదే టాపిక్ చెప్పారు. ఐ వాజ్ సర్ప్రైజ్డ్. దేవుని యందు భయం ఉండాలి. ఫియర్ ఆఫ్ గాడ్ ఇస్, చూడండి అపోస్తల కార్యము 5:29 ఒకసారి చద్దాం. 5:29. అందుకు పేతురును అపోస్తలును మనుషులకు కాదు దేవునికే మేము లోబడవలెను కదా. అపోస్తలు కూడా ఎవరికి లోబడుతున్నారు? మనుషులు మనం సాటిస్ఫై చేయాలని. డోంట్ లిసన్ టు ఎనీ, అంటే డోంట్ లిసన్ అంటే గర్వంగా ప్రవర్తించడం కాదు. ఫస్ట్ దేవుడు ఏం చెప్పాడు అది వినండి, అదే ఫాలో అవ్వండి, అదే ట్రాక్లో ఉండండి. 10 రకాల మనుషులు వస్తారు, 20 రకాల ఆప్షన్స్ ఇస్తారు. మనం అవన్నీ ఫాలో అవ్వడానికి వీలు లేదు. జస్ట్ గో. దేవా నువ్వేం చెప్తున్నావు చెప్పు. షిప్రా పువ్వా వాళ్ళకి దేవుని చిత్తం తెలుసుకున్నారు, మనం ఎందుకు తెలుసుకోలేకపోతున్నాం? ఐగుప్తీయులు వారికి దేవుని చిత్తం ఏంటో వారు తెలుసుకొని భయపడి అంత గొప్ప కార్యం చేశాడు. కాబట్టి దేవుడు వారికి ఏం చేశాడు? మేలు చేశాడు. మనందరి జీవితంలో ఈ రోజు నుంచి దేవుడు మనకు మేలు చేయనుగాక. మనందరి వంశాలను దేవుడు అభివృద్ధి చెందించునుగాక. దేవుడు మనల్ని విస్తరించునుగాక, మన కుటుంబాలను విస్తరించునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. మేలు చేసే దేవునికే మనం భయపడతాము ఈ రోజు నుంచి. హల్లెలూయా. ఆయన ఏ మాట చెప్తే ఆ మాట చొప్పున మనం వెళ్తాం. హల్లెలూయా. ఎన్ని ఆజ్ఞలు వచ్చినా, ఎన్ని ఆజ్ఞలు ఈ గవర్నమెంట్ జారీ చేసినా మనం ఎవరికి భయపడతామో? దేవునికి మాత్రమే మనము భయపడతాం. హల్లెలూయా. అండ్ ఇఫ్ యు సీ, ఏలీ కొడుకుల పేర్లు ఎవరికైనా తెలుసా అండి?
ఓఫ్ని ఫెనెహాస్. దేవునికి భయపడ్డారా వాళ్ళు? యాజకులు పాస్టర్స్ కొడుకులే కదా, దేవుని భయపడ్డారా? భయపడలేదు. పోనీ పాస్టర్ కొడుకుడాన్ని ఊరుకున్నారా దేవుడు? దేవుని చేతిలో పడుట చాలా భయంకరము. దేవుని దృష్టిలో వారు ఏం చేశారో ఒకసారి చదివిస్తాను. 1 Samuel 2:12. ఐ క్లోజ్ ఇన్ 5 minutes. 1 Samuel 1 Samuel 2:12. ఏలి కుమారులు యెహోవాను ఎరుగని వారై మిక్కిలి దుర్మార్గులై ఉండిరి. ఎరుగని వారై ఎలా ఉన్నారో ఇంగ్లీష్లో చూడండి, ఇంగ్లీష్లో చదువు. దే హ్యాడ్ నో రిగార్డ్. చెప్పండి, దే హ్యాడ్ నో రిగార్డ్ అంటే పట్టించుకోలేదు, అసలు లక్ష్య పెట్టలేదు. సంఘంలో మన చర్చ్లో ఇలా ఉండకూడదు. సంఘంలో ఆహారం ఉంటే ఫస్ట్ వాళ్ళే వెళ్ళి ఆహారం తినేవారు. శ్రేష్టమైన, అవును అది ఫస్ట్ సేవకుడికి వెళ్తుంది, ఏలికి వెళ్తుంది, కానీ వారు వెళ్ళారు. అండ్ దే యూస్ టు ఫ్లర్ట్ అరౌండ్ విత్ ఉమెన్ హూ కమ్ టు చర్చ్. దేవునికి నచ్చలేదు. మన జీవితంలో కూడా కొన్ని విషయాలు, కొన్ని భయాలు ఉండాలి. నీవు దేవుని మందిరానికి వచ్చి ఎలా ఉండాలంట? నీ ప్రవర్తన నీవు జాగ్రత్తగా చూసుకో. దేవుడు చూస్తున్నాడు. నా జీవితంలో నేను చేసిన తప్పు కూడా నేను చెప్తాను, మీ అందరికి చెప్తాను. ముఖ్యంగా బెనెడిక్షన్ అవ్వకుండా, ప్రార్థన కాకుండా, సేవకుల ప్రార్థన జరగకుండా అన్నం తినకూడదు కింద. సో చర్చ్ ఊర్లో వీళ్ళందరూ చాలా చక్కగా పాటిస్తూ ఉంటారు. మన సిటీలో అంతా ఎవరు గోల వాళ్ళదేలాగా ఉంది. బట్ లెట్ మీ టెల్ యూ, ఏం జరుగుతుందంటే ఇట్ కమ్స్, నువ్వు ఫస్ట్ వెళ్ళి నువ్వు తిన్నావు అంటే నువ్వు గ్రీడీగా ఉన్నావు. లోబికి ఏముంటుందంటే వాడి ఆశ అసలు వాడికి రాదంట. ఆశ గల ప్రాణం దేవుడు వారికి, వారు తింటుండగానే దేవుని యొక్క ఉగ్రత వారి మీదికి వచ్చింది. సో బీ కేర్ఫుల్. సో చర్చ్ వితౌట్ ద పాస్టర్స్ గోయింగ్ అండ్ ప్రేయింగ్, డోంట్ ఈవెన్ ఫీడ్ యువర్ చిల్డ్రన్. పర్లేదు, కావాలంటే ఇంటి నుంచి బాక్స్ తెచ్చుకోండి, తినిపించుకోండి, బట్ డోంట్ ఎవర్ డూ దట్. నేను ఎందుకు చెప్తున్నానంటే ఒక తల్లిగా ప్రేమ ఉంది కాబట్టి చెప్తున్నాను. దేవుడు ఏం చెప్పాడు తెలుసా వీరికి? 1 Samuel 2:30లో ఒక మాట చెప్పాడు, నన్ను కనపరచమని నేను కనపరుస్తాను. నీకు ఇక్కడ సర్వీస్ జరుగుతుండగా కొంతమంది బయటికి వెళ్ళి సిగరెట్ తాగుతారు, ఇక్కడ సర్వీస్ జరుగుతుండగా కొంతమంది చాటింగ్ చేస్తారు, ఇక్కడే కూర్చొని షాపింగ్ చేస్తారు, ఆన్లైన్ షాపింగ్ చేస్తూ ఉంటారు. డోంట్ డూ దాట్. దేవుని చేతిలో పడుట మహా భయంకరం. కానీ అదే దేవుడు నువ్వు భయం చూపిస్తే అంతకంటే ఎక్కువగా దేవుడు నిన్ను దీవేస్తాడు. డోంట్ వరీ. ఒక్కరోజు కడుపు మాడితే 1 గంట లేట్ అయితే పర్లేదు, బట్ డోంట్ గో. వీళ్ళు చేసింది అదే. వీళ్ళు ఏం చేశారు? దే వెంట్ అండ్ దే టుక్ ద, చూడండి వాళ్ళ దేవుని దృష్టిలో 17వ వచనం, సిన్ వాజ్ వెరీ గ్రేట్ ఇన్ ద సైట్ ఆఫ్ గాడ్ బికాస్ దే డిజానర్డ్ గాడ్స్ ప్రెజెన్స్. దేవుని సన్నిధి ఇక్కడ జరుగుతుండే, ఇక్కడ వాక్యం జరుగుతుండే, కొంతమంది ముచ్చట్లు పెడతారు, ఇక్కడ ప్రార్థన చేస్తుంటే. సో చర్చ్లో అయితే కాదు, నిజంగా చెప్తున్నాను. సో చర్చ్ ఇస్ వెరీ అటెంటివ్ టు ద వర్డ్. ఐ రియల్లీ లవ్ దిస్ చర్చ్. కానీ కొంతమంది నేను చూస్తూ ఉంటాను, ప్రార్థన చేస్తున్నామా, ఇక్కడ నుంచి సౌండ్స్ వస్తాయి, అక్కడ నుండి అరుపులు వస్తాయి, మాట్లాడతారు, ముచ్చట్లు పెడతారు, నవ్వుకుంటారు. నో, డోంట్ డూ లైక్ దట్. గాడ్ ఇస్ అ గాడ్ ఆఫ్ ఆర్డర్. ఆయన వచ్చినప్పుడు మౌనంగా ఉండాలి, ఆయన మాట్లాడినప్పుడు మౌనంగా ఉండాలి. హగ్గయిలో చూడండి, మీకాలో చూడండి, మలాకీలో చూడండి, మౌనంగా ఉండండి. ఆయన సన్నిధిలోని ప్రవక్తలు చెప్తా ఉంటున్నారు. గాడ్ ఇస్ టెలింగ్ అస్. ఆ భయం నీకుంటే చాలు. సండే వచ్చిందంటే ఏ డెంటిస్ట్ అపాయింట్మెంట్ పెట్టుకుందామా, ఏ డాక్టర్ అపాయింట్మెంట్ పెట్టుకుందామా, ఏ పెళ్లి చూపులు పెట్టుకుందాం, వద్దండి. సో చర్చ్, ఐఎమ్ నాట్ టీచింగ్ యూ ట్రెడిషన్, బట్ ఐఎమ్ టీచింగ్ యూ ఆర్డర్. ఒక ఆర్డర్లో వెళ్ళాలా లేదా? మీ ఇంట్లో ఆర్డర్లో ఉంటారా లేదా? ఇష్టం వచ్చినట్టు ఉన్నా కూడా తల్లి కూడా ఏమంటుంది? వేస్తుంది, కొడుతుంది. స్నానాలు చేయకుండా ఉండండి 4 రోజులు, అన్నం పెట్టదు మమ్మీ. బట్ వెన్ యూ కమ్ టు గాడ్, యూ షుడ్ యాక్సెప్ట్ ఎవ్రీథింగ్ అంటే ఎలా అవుతుంది? కొంచెం దేవుడు అంటున్నాడు, నేను ఏం అడుగుతున్నాను, నేను వాట్ am I ఆస్కింగ్? నా యందలి భయభక్తులు ఉండి నా ఆజ్ఞానుసారంగా నువ్వు నడుచుకో. యూ గెట్టింగ్ ఇట్? ఐమ్ టెలింగ్ యూ. ఎవరైతే సెల్ఫిష్గా, చర్చ్లో కూడా సెల్ఫిష్గా, నాకు ఈ ప్లేస్ కావాలి, నాకు ఆ ప్లేస్ కావాలి, నాకు అలా కాకుండా ఎవరైతే దీనంగా ఉంటారో, దేవునికి భయపడి ఉంటారో, దేవుడు వారిని దృష్టిస్తాడు, దేవుడు వారికి మేలు చేస్తాడు, దేవుడు వారి వంశాలను దేవుడు దీవిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. మోషే లాంటి గొప్ప దైవ జనునికి వారు ఏం చేశారంటే
కాపాడారు. So today God is going to use people like you for great things to happen in this world. ఆమెన్, హల్లెలూయా. ఫినెహాస్ని, సౌలు వారి జీవితం మనం చూస్తే హఠాత్తుగా నాశనము అయిపోయారు. ఎందుకంటే వారు మనుషులకు భయపడ్డారు, వారి వారి కడుపులకు ఏంటంటే ఆసక్తి చూపించారు. సో ఐ హ్యావ్ మోర్ టు టెల్ బట్ ఐ వాంట్ టు క్లోజ్ రైట్ నౌ. టుడే, ఈ రోజు నుంచి మీరు ఎన్ని రెజల్యూషన్స్ చేసుకున్నారు నాకు తెలియదు, కానీ మనమందరం కూడా యోసేపు వలె చిన్న తప్పు చేసిన పశ్చాత్తాపడేంత బైబిల్లో ఆదికాండం 22లో కూడా మీరు చూస్తే ఒక దేవదూత వచ్చి అబ్రహాంతో మాట్లాడతారు. ఇసాక్ని చంపేటప్పుడు ఆపేస్తుంది. అప్పుడు దేవదూత ఏమంటుంది తెలుసా? ఇప్పుడు నాకు తెలిసింది నువ్వు దేవునికి భయపడిన వాడవు అని. హల్లెలూయా, హల్లెలూయా. హీ సాక్రిఫైస్డ్ హిస్ ఓన్లీ సన్ ఆల్సో బికాజ్ హీ ఫియర్డ్ గాడ్. నాట్ ఓన్లీ ఫెయిత్ with faith in God and fear of God he had. ఫెయిత్ ఒక్కటే ఉంటే సో చర్చ్కి సరిపోదు. ఏముండాలి? దేవుని అందలి భయం ఉండాలి. I'll tell you few verses quickly before we stand up. ఫస్ట్ మేలు, వంశాభివృద్ధి. మూడవదిగా సమస్త దేశంలో యోసేపు దగ్గరకు వచ్చినట్టు మన దగ్గరకు వస్తే. నాలుగోదిగా సామెతలు 9:10 యెహోవాయందు భక్తులు కలిగి ఉండుట జ్ఞానమునకు మూలం, జ్ఞానం వస్తుంది. ఐదవదిగా 19 సామెతలు 23వ వచనము లైఫ్. దోస్ ఆఫ్ ఫియర్ గాడ్ హ్యావ్ లైఫ్. 19 Proverbs 23. క్విక్. ద ఫియర్ ఆఫ్ ద లార్డ్ లీడ్స్ టు లైఫ్. మంచి జీవితం దేవుడు నీకు కంటెంట్ఫుల్ లైఫ్ని దేవుడు దయచేస్తాడు. అలాగే 10:27 ద ఫియర్ ఆఫ్ ద లార్డ్ ఇస్ లాంగ్ లైఫ్. చెప్పండి, దీర్ఘాయుష్మంతులు అవుతాం మనం. లాంగ్ లైఫ్. హఠాత్తుగా మరణించేవారు, అధిక దుష్కారం చేస్తే, ప్రసంగి 7లో అధిక దుష్కారం చేస్తే నీ లైఫ్ హఠాత్తుగా ఆగిపోతే చూడండి అంటున్నాడు. సో దేవుని యందు భయభక్తులు కలిగి ఉండి దీర్ఘాయుష్మంతులు అవుదాం. ఆయుసు వారికి తక్కువ కాదు. నెక్స్ట్ సామెతలు 22:4. నౌ ఎవ్రీబడి రీడ్ దిస్ వర్డ్. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట, చెప్పండి, వినయమునకు ప్రతిఫలము, ఐశ్వర్యము, ఘనతయు, జీవము దాని వలన కలుగును. హల్లెలూయా. దేని వలన కలుగును? చెప్పండి, మీకు ఐశ్వర్యం ఎలాగ వస్తుంది? దేవుని భయం నీకుందా? ముచ్చట్లు పెట్టావు, తప్పుగా ఎవరి గురించి మాట్లాడినా అమ్మో ఇది గాసిప్ అంటాడు దేవుని దృష్టిలో, ఓకే ఐ షుడ్ నాట్. నోరు దావీదు అంటాడు నా నోటికి తాళమే ప్రభు అంటాడు. మనకైతే ఎన్ని తాళాలు వేయాలి నోటికి. ఇలాగ చూడండి, దానివల్ల ఏమొస్తుంది? ఐశ్వర్యము, ఘనత, జీవం. ఆమెన్, హల్లెలూయా. ఆఖరిగా ప్యూరిటీ. 2 Corinthians 7:1. 2 Corinthians 7:1. దేవుని భయముతో పరిశుద్ధతను సంపూర్తి చేసుకొనుచు. సో వెన్ ఎవర్ యు ఫియర్ గాడ్, నీకేముంటుంది? ప్యూరిటీ. నీకేమొస్తుంది? పరిశుద్ధత అనేది. యూ విల్ నాట్ కంటామినేట్ యువర్ బాడీ అండ్ యువర్ స్పిరిట్. రెండు నువ్వు కంటామినేట్ చేయమంటున్నాడు. యూ గెటింగ్ ఇట్? సో ఎంతమంది గురించి మనం విన్నాం? షిప్రా పువ్వ రాజశాసనాన్ని వినలేదు, దేవునికి భయపడు. దానియేలు రాజశాసనం కంటే దేవునికి ఎక్కువగా భయపడు. యోసేపు అధిపతులు, అధికారులు, వారి భార్యల మాటలు కాక దేవునికి భయపడ్డాడు. ఇంకెవరి గురించి చెప్పాను నేను? దావీదు గురించి. అబ్రహాము గురించి కూడా చెప్పాను. అబీమెలెకు రాజు గురించి కూడా చెప్పాము. అబీమెలెకు రాజు ఎవరికి భయపడ్డాడు? దేవునికి భయపడ్డాడు. హల్లెలూయా. అందుకే అబ్రహాము, దేవుడు అంటాడు అబ్రహాముకు గో అండ్ ప్రే, ప్రార్థన చేయగానే వారి దేశంలో ఉన్న ఆ యొక్క గొడ్రాలతనం వెళ్ళిపోయిందంట. ఇఫ్ యు ఫియర్ గాడ్, గొడ్రాలతనము వెళ్ళిపోవును గాక. హల్లెలూయా. దేవుడు మనల్ని ఫ్రూట్ఫుల్ చేయను గాక, మనకు మేలు చేసి మన వంశాభివృద్ధి దేవుడు కలుగ చేయను గాక.